జై భారత్ జయ రాజస్థాన్ నమస్కారం తెలియజేస్తూ తోటి మిత్రులందరికీ మనం రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకోవటం గురించి మనం కొన్ని ముచ్చటించుకోవటం గురించి మీ ముందుకు రావటం జరిగింది. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఏదో రకాలుగా దీన్ని పిలుచుకోవటం కూడా జరుగుతుంది. ఒకటి ఆయగ్రీవ జయంతి అని చెప్పేసి అంటారు, అలాగే అన్నాచెల్లుల పండుగ అంటారు, అలాగే జంజాల పౌర్ణమి అంటారు. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముందు ఆయగ్రీవ జననం ఏంటనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఈ ఆయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు అమ్మవారి యొక్క మెప్పు పొంది అమ్మవారి ప్రత్యక్షం అవగానే నాకు సావు లేకుండా మీరు వరం ఇవ్వండి అని చెప్పి ఆయగ్రీవుడు కోరటం జరుగుతుంది. అమ్మవారు ఏం చెబుతారంటే అది సాధ్యం కాదు, ఇంకొక రకంగా కోరుకోమని అడిగితే, అయితే నా యొక్క రూపములో ఉన్నవాడికి తప్పితే వేరొకటి చేతిలో నాకు సాగు ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటాడు. సరే అని చెప్పేసి అమ్మవారు అంటారు. ఈ ఆయగ్రీవుడు అంటే గుర్రము రూపం. ఈ గుర్రము రూపంలో ఉన్నటువంటి రాక్షసుడి యొక్క కోరిక మేరకు అమ్మవారి యొక్క వరం ఇవ్వటం, ఆ తర్వాత ఈ రాక్షసుడు లోకాలన్నీ తిరిగి విధ్వంసాలు సృష్టించటం, వరం పొందిన తర్వాత ఎలా ఉంటాడు రాక్షసుడు, ఇంకా ఇష్టం అన్నట్టు విధ్వంసం చేయటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో భయభాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ఆశ్రయించడానికి వస్తారు. విష్ణుమూర్తిని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే అప్పటి వరకు రాక్షసులతోటి యుద్ధం చేసి అలిసిపోయి ఆ విల్లంబు ఏదైతే ఉందో విల్లంబుని ఇలా గడ్డ కింద పెట్టుకుని ఇలా మోపు పెట్టి ఆయన నిద్రపోతారు. ఈ నిద్రపోతున్నటువంటి సందర్భంలో ఈ దేవతలందరూ ఇక్కడికి రావటం జరుగుతుంది. అప్పుడు ఎలాగే నిద్రభంగం చేస్తే ఏం ముప్పు వస్తుందో అని చెప్పేసి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా గమగా ఉండిపోతారు. అప్పుడు ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే, ఇది కాదు, మనం ఖచ్చితంగా లేపాలి. ఎలా లేపాలి అంటే అప్పుడు శతపురుగుని పిలిపిస్తారు. శతపురుగుని పిలిచి వెళ్ళి ఆ విష్ణుమూర్తి యొక్క గడ్డమ కింద ఉన్నటువంటి ఇది ఏదైతే ఇల్లంబు ఉన్నదో దానికి ఉన్నటువంటి నారి ఏదైతే ఉన్నదో ఆ నారిని కట్ చేయమని చెప్పి కట్ చేస్తే దాని యొక్క శబ్దానికి అది కదిలి విష్ణుమూర్తి లెగుస్తారు అని చెప్పేసి వీళ్ళందరి యొక్క భావన. సరే, ఏదైతే ఈ శతపురికి రావటం, సరే ఈ దేవతల కోరిక మేరకు వెళ్ళటం, ఈ దేవతలందరూ ఈ శతపురికి ఒక వరం ఇవ్వటం, ఆవిడకి ఏంటంటే ఏదైతే అనేక రకాలైనటువంటి యోగ యజ్ఞాలు చేసిన కాడ ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీ వశమవుతాయి అని చెప్పేసి, నీకు ఆహారంగా ఉంటాయని చెప్పేసి వీళ్ళు వరం ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ శతపురికి వెళ్ళి ఆ నారిని కట్ చేయటం జరుగుతుంది. ఈ నారిని ఎప్పుడైతే కట్ చేయటం జరిగిందో ఇది అమాంతంగా దీనికి తగిలి ఈ యొక్క ఇల్లంబు ఈ రకంగా జంప్ అయి ఈ మెడని కోసుకుని వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి ఆ మెడ వెళ్ళిపోవటంతో మెడ పోవటంతో అప్పుడు ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉండగా అమ్మవారు ఇక్కడికి ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారు ప్రత్యక్షమైతే ఏంటి పరిస్థితి నుంచి ఎలాగని చెప్పేసి అంటే ఏమీ లేదు, గుర్రము తలకాయ తీసుకొచ్చి ఈ స్వామికి విష్ణుమూర్తికి అతికించమని చెప్పేసి అక్కడ ఆవిడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు అదే రకంగా గుర్రపు తలకాయ తీసుకొచ్చి ఇక్కడ అతికించడం జరుగుతుంది. అది ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున మాత్రమే శ్రావణ పౌర్ణమి రోజున మాత్రమే ఆ రకంగా జననం జరిగింది. అప్పుడు ఈ గురపతలకాయతోటి అప్పుడు అమ్మవారు చెబుతారు, నేను ఇలా నా రాక్షసుడికి ఆయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడికి నేను వరం ఇవ్వడం జరిగింది. వాడు ఆ వరంతో విధ్వంసం సృష్టిస్తున్నాడు కాబట్టి తనని మీరు ఖచ్చితంగా యుద్ధం చేసి అతన్ని సంహరించాలని చెబితే విష్ణుమూర్తి వెళ్ళటం ఆ రాక్షసుని సంహరించడం కూడా జరుగుతుంది. ఇది ఆ రకంగా ఆయగ్రీవుడి యొక్క జననం ఈ రకంగా జరిగిందనేది, ఇక్కడ ఒక రాక్షస సంహారం ఈ రోజున శ్రావణ పౌర్ణమి రోజున జరిగిందనేది మనకి చరిత్రలో చెబుతున్నటువంటి నిజం. ఇకపోతే
ఇక్కడ రెండో విషయం ఏమిటంటే ఒక శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి గురుపదేశం తీసుకోవాలంటే, వేదాలు చదువుకోవాలి అంటే యజ్ఞోపవీతం అవసరం. యజ్ఞోపవీతం యొక్క తంతు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరిగిన తర్వాత మాత్రమే గురువు ఉపదేశం జరుగుతుంది. వేదాలు చదువుకోవటానికి అర్హత కలుగుతుంది అనేది మన యొక్క శాస్త్రాల్లో చెబుతున్నటువంటిది. ఆ రకంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ శరీరానికి రక్షగా యజ్ఞోపవీత యొక్క తంతుని పూర్తి చేసి యజ్ఞోపవీతాన్ని గాయత్రి మంత్రంతో ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరించిన తరువాత అప్పుడు గురువు గారు ఈ శిష్యుడికి ఉపదేశాన్ని ఇస్తారు, శ్రవణం చేయిస్తారు. అంటే వేద శ్రవణ ప్రారంభిస్తారు. అందుకనే శ్రావణ మాసము యొక్క శ్రావణ పౌర్ణమి అని కూడా అంటారు. ఆ రకంగా అది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే జంజాల పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణాన్ని. అది కాబట్టి ఏదైతే ఈ యొక్క శరీరానికి జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత విద్యకి అర్హుడవుతాడనేది పురాణాలు చెబుతున్నటువంటి విషయం. ఇకపోతే మూడోది ఏంటంటే అన్నా చెల్లుల పండుగగా కూడా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అన్నా చెల్లుల యొక్క పండుగగా ఎలా అని ఎందుకు చెప్పుకుంటారు అంటే ఏదైతే ఒక ఎంత ఆడపడుసు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుసు ఎవరైతే ఉంటుందో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ పౌర్ణమి రోజున వచ్చి పుట్టింటి ఆశతోటి ఈ పౌర్ణమి రోజున వచ్చి ఉన్నటువంటి తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రాఖీని కట్టి అన్నయ్య నువ్వు ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ యొక్క నేను కట్టేటువంటి రక్ష ఏదైతే ఉంటుందో ఈ రక్ష నీకు ఎప్పుడు రక్షగా ఉండాలి, నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి, నువ్వు అష్టైశ్వర్యాలతో ఉండాలి, నీవు ఎప్పుడు నాకు రక్షగా ఉండాలన్నయ్య, నాకు ఏ కష్టం వచ్చినా నీవే రక్షగా ఉండాలని చెప్పేసి అన్నగారిని ఆ తోడబుట్టిన వాళ్ళని ఈ రకంగా రాఖీ కట్టి కోరుకుంటుంది. తోడబుట్టిన వాళ్ళు కోరుకున్న తర్వాత ఏదైతే ఈ రక్ష కట్టిన తర్వాత ఈ యొక్క అన్నగారు ఎవరైతే ఉంటారో ఈ అన్నగారు ఆవిడికి అనేక రకాలైనటువంటి లాంఛనాలతోటి మామూలుగా పుట్టింటి యొక్క లాంఛనాలతోటి అన్నీ పెట్టి ఆమెని తిరిగి ఆమెను అత్తవారింటికి పంపిస్తాడు. ఇది ఆ రకంగా అన్నా చెల్లుల పండుగ అని చెప్పేసి ఈ రకంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇకపోతే నాలుగోది, రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోతారు. దేవతలు ఈ ఓడిపోయిన తర్వాత దేవేంద్రుడు ఎక్కడికో వెళ్ళి దేవేంద్రుడు ఓడిపోయి తిరిగి వచ్చి మామూలుగా విచారంతో ఉన్నటువంటి సందర్భంలో దేవేంద్రుని యొక్క భార్య వచ్చి, స్వామి ఇదిగో నేను మీకు ఈ రక్ష కడుతున్నాను, ఖచ్చితంగా ఈ రక్షను నేను కడుతున్నాను, మీరు తిరిగి యుద్ధానికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ రక్ష మీకు రక్షగా ఉంటుంది, మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పి ఈ రోజున ఆ రాఖీని పట్టుకెళ్ళి భర్త చేతికి కట్టి ఈ రక్షణ కట్టిన తర్వాత హారతినిచ్చి ఈ యొక్క దేవేంద్రుల వారిని మళ్ళా రాక్షసులపైకి యుద్ధానికి పంపడం జరుగుతుంది. యుద్ధానికి పంపితే రాక్షసుల్ని వారు జయించి దేవేంద్రుడు విజయంతో తిరిగి రావటం జరుగుతుంది. అందుకని ఇది రక్షాబంధన అని కూడా ఇలాగ దేవతల పైన రాక్షసుల పైన దేవతల విజయంగా కూడా ఈ రోజు చెప్పుకుంటారు. అంతేకాటి శ్రావణ పౌర్ణమి యొక్క రోజుని ఖచ్చితంగా మనకున్నటువంటి గొప్ప గొప్ప సంస్కృతి ఏదైతే ఉన్నదో మనకిచ్చేటువంటి ఇవన్నీ కూడా మనకు ఒక గొప్ప మార్గదర్శనాన్ని ఇచ్చేటువంటి పండుగలు ఇవన్నీ కూడా. అందుకు గొప్ప విశిష్టత కలిగినటువంటి పండుగల్ని ఖచ్చితంగా ఈ రోజున మర్చిపోతున్నాం. మన పిల్లలకి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు కాబట్టి ఈ రోజుని ఈ యొక్క వీడియోలో పిల్లలకి ఏ రకమైనటువంటిది, అలాగే మొక్కల విద్యా విధానంలో
ఏ రకమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా నేను కోరేది ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా చెప్పండి, పిల్లలకి నేర్పండి అని చెప్పేసి మన పండుగల యొక్క విశిష్టతల గురించి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వాళ్ళు జ్ఞానం పొందుతారు, సంస్కారవంతులుగా జీవించగలుగుతారని చెప్పేసి సందర్భంగా అందరికీ నేను విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.